తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో అడుగులు తడబడుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అరిగిపోయిన రికార్డ్ తరహాలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇన్కన్సిస్టెన్సీ తోటి నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ అడుగులు పాలనలో ఏ రకంగా తడబడతా ఉన్నాయో ప్రజల్ని ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ఒక మాట మాట్లాడతారు, లేదా ఒక హామీ ఇస్తారు. ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా, ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి, దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అనను. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి 2-3 రోజులుగా రాష్ట్రం అంతా అట్టుడుకుతున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం. మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు, ప్రతి గింజ కొంటాం, తడిసిన గింజ కొంటాం, వడ్లన్నీ కొంటామని. అలా కొత్తగా చెప్పేది ఏముంది భట్టి గారు? కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ఉంది. జోర సంచులు, సుతిల్తాడు, దబ్బునాల కాడికి వెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. అరిగిపోయిన రికార్డు కాకపోతే భట్టి గారు ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట, నానిన వడ్ల పేరిటనో లేదా తడిసిన ఎనో వడ్లు, దాంట్లో తీస్తున్నటువంటి తరుగు నుంచి రైతన్నలకి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చూడాలి. కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డులాగా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా, అందుకని సన్నోట్లతోటి మొదలు పెట్టినాం. ఒక శ్వేతపత్రం ఇవ్వండి భట్టి గారు. ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత, సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత? మీ జిల్లా కాబట్టి చెప్పురు. 3 మంత్రులు ఉన్నారు కదా, 3 కూర్చొని మీ కలెక్టర్ని అడిగి ఒక లెక్క చెప్పురు. పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్తగూడెం జిల్లాలో మీ 5 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు వడ్లు పండించినటువంటి రైతులు ఎంతమంది, విస్తీర్ణం ఎంత, సన్న వడ్లు పండించినటువంటి రైతులు ఎంత, విస్తీర్ణం ఎంత, పంట సాగు ఎంత, ఏమన్నా అవగాహన ఉందా మీకు? అసలు